ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 39 సంవత్సరాల ఇండస్ట్రీలో మీ మీద చిన్న కాంట్రవర్సీ లేదు, ఎటువంటి మనం రూమర్స్ గాసిప్స్ కూడా విన్నాం మీ మీద. కానీ ఇవన్నీ వినలేదు, కానీ ఒకే ఒకటి ఇప్పటికి సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. అంత ప్రాణ స్నేహితుల్లాగా కలిసి ఉన్న రవితేజ గారు, రాజా రవీంద్ర గారు గొడవలు పడి విడిపోయారు. చివరికి పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయి. వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గొడవలను తీర్చాల్సి వచ్చింది. అదే అంత దూరం తీసుకెళ్లారు ఆ గొడవ అంటే అనేది ఒకటి. ఇంకొకటి రాజా రవీంద్ర గారి ఓన్ సిస్టర్ నే రవితేజ గారు చేసుకున్నారు, బావ బావమరుదులు వాళ్ళిద్దరు అనేది. ఈ రెండు అసలు మ్యారేజ్ చేసింది మా చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసాను, నేను కాళ్ళు కడిగా రవితేజకి. ఓకే, చుట్టాల అమ్మాయి అంటే మీ చెల్లెలు అవుతుంది? అస్సలు సంబంధం లేదు, చుట్టాలు అవటం అంటే క్లోజ్ ఏం కాదు, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. ఆ మదర్కి ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, వాళ్ళ ఫాదర్కి ఇది ఉంటే వాళ్ళిద్దరూ వచ్చి కాళ్ళు గడగలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు నేను నా వైఫ్ కాళ్ళు గడిగాను. అప్పటికి నేను మీరే చేశారు రవితేజ డేట్లు కూడా చూడలేను అప్పుడు డేట్లు చూడలే, మామూలు ఫ్రెండ్స్ మీ ఇద్దరం. మా తరపు నుంచి సంబంధం తీసుకెళ్తే వాళ్ళకి నచ్చి చేసుకున్నారు. అదొకటి. ఇంకోటి ఏంటి, రవితేజతో నాకేం గొడవ లేదు. అది చాలా సింపుల్గా ఒక 2 ఏళ్ళు అంటే నువ్వు లేకపోతే నాకు సక్సెస్ లేదు అంటున్నారు, సో ఒక 2 ఏళ్ళు నువ్వు లేకుండా సక్సెస్ అయ్యి చూపిద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఓకేరా నీ ఇష్టం. అప్పుడు మీ ఇద్దరం మందు అవుతున్నాం, ఇది తాగెళ్ళొచ్చా వెళ్ళిపోవాలా అని అడిగాను. లేదురా తాగెళ్ళు అన్నాడు. ఇప్పటికి కలిసి తాగుతాం, పిలిచి మాట్లాడుకుంటాం, అన్ని బాగా. వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేస్తుంటారు, అందరితో మాట్లాడుతుంటారు. ఆవిడ వస్తుంది మా ఇంటికి, మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కంపల్సరీ వస్తారు వాళ్ళందరూ. ఇప్పటికీ ఆ రిలేషన్ ఉంది. రవితేజ మదర్ రెగ్యులర్ గా నాతో మాట్లాడతారు. మా ఇంట్లో ఫంక్షన్ అయినా రాజలక్ష్మి గారు కంపల్సరీ ఉండాల్సిందే. సునీల్ మదర్ గానీ ఆవిడ గానీ ఇద్దరు కంపల్సరీ మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగింది. ఇద్దరు నాకు వెల్ విషెస్, నాగమణి గారు, రాజలక్ష్మి గారు. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం కూడా చెప్పాలంటే అంత స్ట్రాంగ్ గా నాకు అనిపించలేదు. అంటే కేవలం నువ్వు ఉండటం వల్ల నాకు సక్సెస్ దాని వెనక నువ్వు లేకపోతే సక్సెస్ చూపిస్తాను. నీకు అది కూడా క్లారిటీ ఇస్తా. నాకు అంతవరకు తెలుసు. యాక్చువల్ గా నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు నోటిదోలా నేను ఏదోసారి నేను రెగ్యులర్ గా మాడుతుంటా కదా, చాలా సార్లు అట్టయి ఒక సంవత్సరం వరకు భరించి ఇంకా భరించలేక వెళ్ళిపోమని ఉండొచ్చు, వెనకాల జరిగి ఉండొచ్చు తప్ప ఏ ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు, ఇంకో ఈగో ప్రాబ్లం కాదు, అసలు ఏది కాదు. ఇప్పుడు ఆడ హీరోగా ఎక్కడికో ఎదిగిపోయాడు, లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోయాడు. నేను ఇంకా సేమ్ ఇదివరకు లాగా బిహేవ్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా. ఉంటుందా? 100% ఇండస్ట్రీలో నిజంగా ఉంటది. మామ తాగి అవన్నీ ఓకే, కానీ 10 మందిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవడో ఏదో చెప్తాడుగా, ఆడేంటండి అలా బిహేస్తుంది మీతో, ఎవడో ఒకడు ఉంటాడుగా పక్కనే. అది కొంచెం ఇబ్బందిగా ఉందండి మాకు, మిమ్మల్ని ప్రేమించే మాకు అలా యారంటే ఇబ్బంది. ఇప్పుడేమో ఏమండి చిన్న అప్పటి నుంచో ఫ్రెండ్స్. అది నేను చాలాసార్లు అప్ చేసి ఉంటుంది, తప్పు నాదే. అసలు వేరే గొడవలు కాదు, అంటే ఇద్దరం తిట్టేసుకుని కొట్టేసుకుని ఆ టైప్ అసలు కానే కాదు. అసలు ఆ గొడవ నాకు ఇంతవరకు ఎవరితో లేదు. ఆయన కూడా అంత ఫ్రెండ్లీగానే ఉంటారు కదా, అసలు మూవ్ అవటం కానీ ఆయనకు కూడా. ఆడికి వేరే ఇబ్బంది ఉండి పైకి చెప్పలేక నేను వెళ్ళిపోమని ఉండొచ్చు, అది ఏంటన్నది ఆయన అడిగితే చెప్తాను. ఎప్పుడు అడగలే, మీరు కూడా అడగాలని ట్రై చేయలేదు? ఇప్పుడు నీకు నేను నచ్చలే, నువ్వు వద్దురా అన్నావు, నువ్వు ఎందుకు వద్దు అడుగుతావు, అడిగితే అటు నిజమైన కారణం చెప్పడు, నిజమైన కారణం చెప్పడు. నువ్వు వద్దనుకున్నావు నన్ను, మ్యాటర్ క్లోజ్, దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సో మీరు అన్నది నిజమే అయితే 2 years తర్వాత మళ్ళీ మీరు డేట్స్ చూడాలి కదా, చూడలేదు? ఎందుకు చూస్తాం? ఇప్పుడు నువ్వు నేను క్లోజ్ ఫ్రెండ్స్, హట్ అయ్యారు. నేను హట్ అవటం కాదు, ఇక్కడ టైం స్పెండింగ్ బట్టే రిలేషన్ ఉంటుంది. అది లవర్ అయినా బ్రదర్ అయినా ఇంట్లో పెళ్ళమైనా మనం టైం స్పెండ్ చేస్తేనే ఆ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు టైం స్పెండ్ చేసినప్పుడు ఏంటి రోషన్ పిచ్చి పిచ్చిగా ఉందా అన్నదానికి, ఒక సంవత్సరం తర్వాత కలిసినప్పుడు అదే మాట అన్నదానికి నీకు బుల్ తేడా ఉంటుంది. ఇదేంటి అందరూ ఎదురుగా పిచ్చి పిచ్చిగా మారుతున్నాడు, ఇది ఇంత క్లోజ్ కాదని నేను అనుకుంటుంటాను. అదే రెగ్యులర్గా కలిసినప్పుడు నువ్వేం మాట్లాడినా నేనేం మాట్లాడినా, ఒకవేళ హర్టింగ్ ఏదన్నా అన్నా నువ్వు పట్టించుకో. నీకు కమ్యూనికేషన్ గ్యాప్, నువ్వు 10 రోజుల దూరం అయితేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇంత ముందు ఇంత క్లోజ్గా ఉండలే. అటువంటి 2 సంవత్సరాల తర్వాత మధ్యలో 10 మంది ఈడ అప్పుడు ఇలా అన్నాడు సార్, మీకు ఇద్దరు క్లోజ్ అని చెప్పలేదు సార్ అంటాడు. మన దగ్గరకు వచ్చి నిన్ను ఇలా అన్నాడు, ఊరే ఇప్పుడు లేదు కదరా పొమ్మన్నాడు కదా, అవన్నీ ఇలా అడిగి చెప్పుకోండి, నా దగ్గర చెప్పొద్దు అంటాను. ఎందుకంటే అదే రీజన్ అయితే ఎంతమంది హీరోలు పెట్టుకోరు కాదండి. ఇప్పుడు మన చిరంజీవి గారు రవితేజ చేసిన సినిమాకి మీ ఇద్దరం ఆడిన బదులు చేసి మీ ఇద్దరు జోకులు వేసి నవ్వుకుంటుంటే అన్నయ్య అడిగారు,
ఏంటన్నా మీ ఇద్దరు గొడవ అయింది అన్నారు అన్న. ఏంటన్నా ఈడితో గొడవ అయింది చూడండి మరి చిరంజీవి గారు అడిగారంటే అడిగారు. అదే మీరు చేసిన పనే. ఆ, ఇలా స్పెక్యులేషన్ తెచ్చినప్పుడు ఆడియన్స్ కూడా అనుకుంటారు కదా, ఈడు మొహం ఈడితో గొడవ ఏంటన్నాయా అన్నాడు రవి. ఓకే అంతే అయిపోయింది. అస్సలు నాకు రవి అంటే చాలా ఇష్టం, ఆడ యాక్టింగ్ అంటే ఇంకా ఇష్టం. ఓకే ఎలా ఉంది మన సినిమా రిలీజ్ డేట్ చూసినప్పుడు అడిగాడు. మొత్తం సినిమా 14 రీళ్లు మోసారు భుజం మీద వేసుకుని, సూపర్ అని నేను. ఓకే సో ఆ తర్వాత ఏం యాక్ట్ చేయలేదు కదా మీ ఇద్దరు కలిసి అసలుకి ఒక్క సినిమా కూడా? ఓకే చేయలే. చుట్టూ కొన్ని గ్రహాలు ఉంటాయి కదా, మళ్ళీ ఈడు వస్తే మళ్ళీ ఈడు క్లోజ్ అయితే వీళ్ళందరినీ పంపించేయలే, మళ్ళీ మళ్ళీ పంపేస్తాడేమో టెన్షన్ ఉంటుంది. ఓకే సో ఇప్పుడు మీ లైఫ్ మీ ఇష్టం అండి. మీ అవును, కంఫర్ట్ జోన్ లో నేను లేనప్పుడు నేను దూరంగా ఉండటమే బెటర్. అవును మీ కంఫర్ట్ జోన్ లో ఎవడున్నాడు ఆడ దగ్గరగా ఉండటమే బెటర్.